నమస్తే, నేను మీ కిరణ్ కుమార్. దేశం కోసం ధర్మం కోసం ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఉత్తిష్ట ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట నరసార్థూల. అయ్యా, నాకు 5 లక్షలు ఇస్తున్నారు, బంగారపు బిళ్ళలు 4-5 ఇచ్చారు, నువ్వేమో లెగవట్లేదు, భక్తులేం గోల్ చేస్తున్నారు. ఉత్తిష్ట ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట నరసార్థూల. నరుల్లో సార్థూలం వంటి వాడా, సింహం వంటి వాడా లేరా? కమలాయత చూచుక కుంకుమతో విమలారుణితాతుల నీలతను కమలాయ చలోక చలోకపతే విజయీభవ వెంకట శైలపతే కందర్పదర్పహర సుందర దివ్యమూర్తే కాంతాకుచాంబృహ కుట్మలలోల దృష్టే. రాత్రి నేను పంపేటప్పుడు మీ శరీరంలో నిండా ఏమి ఒక్క కుంకుమ కూడా లేదు. నేను అమ్మవారి శరీరం మీద రాశా. తెల్లారలేక నీ శరీరం నిండా దలుముకుందంటే ఎంత ఫైట్ నైట్ జరిగిందో అని పొద్దున్నే శనివారం చెప్తుంటే మనందరం చప్పట్లు కొట్టి లెగుస్తున్నామంటే బూతు దేశం. ఈ దేశంలో బూతు మాట్లాడేవాడికి లక్షలు ఇస్తున్నారు తప్ప జ్ఞానం చెప్పేవాడికి, జ్ఞానవంతుడైనటువంటి వాడికి ఒక్క 5,000 పెన్షన్ లేదు. నాకు ఇవాళ ₹1 పెన్షన్ ఉన్న ఉద్యోగం పోయింది. చూశారు కదా, మీకు ఏ విధంగా అనిపిస్తోంది? నాకైతే చెప్పలేని కోపం, ఆక్రోధన, ఆవేశం, బాధ అన్నీ కలుగుతున్నాయి. ఒక హిందువుగా నా తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి ధర్మం మీద నమ్మకం, తల్లిదండ్రుల మీద నాకున్నటువంటి నమ్మకం, వీటిని ఏదో ఒకటి చేయాలి అనే ఒక బలమైన దీంతో నేను గ్రీవెన్స్ డే రోజున నిన్న సోమవారం రోజున ఎస్పీ గారికి కంప్లైంట్ చేశాను. దాన్ని డిఎస్పీకి ఫార్వర్డ్ చేశారు, తిరుమల డిఎస్పీకి. ఖచ్చితంగా నేను వెళ్ళి బుధవారం పూట ఏదో ఒక సమయంలో వెళ్ళి కలుస్తాను, ఈ కేసు గురించి వదిలిపెట్టను. ఇంత నీచంగా మాట్లాడుతున్నటువంటి ఎదవలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ శంకరజాతి కాళ్ళే. సర్టిఫికెట్ బేస్డ్ బై ఎస్సీ బతికేదంతా అన్ని మతస్థుల్లో. ఏమన్నా మాట్లాడితే ఎస్సీ అంటారు, లేదా బీసీ అంటారు, ఇంకా ఎక్కువ పదం ఆడేది మేము సెక్యులర్లము అని అంటారు. ఒరే, సెక్యులర్లనే వెధవలకి కేవలం హిందువులు కామెంట్ చేయడమే తెలుస్తుందా? మీకు నిజంగా తండ్రి ఎవడో తెలిస్తే ఇదే విధంగా ఇతర మతాల గురించి మాట్లాడగలుగుతారా? ఒకవేళ మాట్లాడగలిగితే వాళ్ళు మిమ్మల్ని పెట్టి పెట్టగలుగుతారా? మేము కాబట్టి, హిందువులం కాబట్టి చేతగాని వెధవలము, సిగ్గు శరం లేకుండా 1000 సంవత్సరాలకు బానిసత్వంలో బతికాం కాబట్టి అదే బానిసత్వంలో కొనసాగుతూ ఇది ఏమన్నా ఈ విధంగా మమ్మల్ని తిట్టినోడు గురించి మాట్లాడితే మమ్మల్ని ఏమన్నా అంటారేమో, మమ్మల్ని అరెస్ట్ చేస్తారేమో, మమ్మల్ని కొడతారేమో అనే భయంతో ఇంకా బతుకుతున్నాం. సాక్షాత్తు తిరుమలలో ఉంటూ ఎంతో కొన్ని వేల మంది భక్తులు నడకదారిని పోయే వాళ్ళు, నడిచిపోయే వాళ్ళు ఎంతో మంది ఉన్నా కానీ తిరుపతిలో ఒక్కడు కూడా స్పందించడం అని అంటే వీళ్ళకు కేవలం పదవులే కావాలి. ఇక బీజేపీ, ఆర్ఎస్ఎస్, విహెచ్పీలు హిందుత్వం అంటే వీళ్ళే అని అంటారు, కానీ వాళ్ళు కూడా ముందుకు రారు. ఎందుకంటే వాళ్ళ బాస్ చెప్పేంతవరకు కదలరు వాళ్ళు. వీళ్ళు ఏ కులమో నాకు తెలియదు, కానీ నేనైతే హిందూ కులం, హిందూ ధర్మం, నా పుట్టుక హిందుత్వం, నా చావు హిందుత్వమే. దయచేసి ఇలాంటి విధవలను ఉపేక్షించకుండా మీరు కూడా కింద లింక్ పెట్టాను, వీడియో లింకులు, దాన్ని బేస్ చేసుకుని మీరు కూడా కంప్లైంట్ చేయండి. నా కంప్లైంట్ కాపీ పెట్టా, కంప్లైంట్ చేయండి. ఇంకొకసారి ఎవడైనా మన హిందూ దేవదేవతల మీద మాట్లాడాలంటే ఒక చట్టం వచ్చేటట్లు చేయండి. దయచేసి హిందూ ఎవడు కూడా ఇతర మతాలని ఈ విధంగా కాంట్రవర్సీలుగా తిట్టిన పాపాన్ని ఎవడు పోలా. కానీ 1000 సంవత్సరాలుగా మనం దొంగ చరిత్రలతో బతుకుతున్నాం, దొంగలు గొప్పలు అంటూనే బతుకుతున్నాం. ఇంకైనా తెలుసుకోండి చరిత్ర, మీ ధర్మం గురించి, మీ ధర్మం గొప్పతనం గురించి తెలుసుకోండి. అయ్యా, చెప్పడం మర్చిపోయా, ఈ విధవకి కనీసం సంస్కృతంలో ఒక నరసార్థులు అంటే అర్థం కూడా తెలియని ఈ ఎదవ సంస్కృత పండితుడు అంట. నరులలో ఉత్తముడైనటువంటి వాడు శ్రీ వెంకటేశ్వర స్వామి అని మనం కొలిస్తే వీడేమంటాడు? నరసార్థులు అంటే నరులలో సింహం వంటి వాడా అంటాడు. శార్దూలం అంటే ఒక శార్దూలం అనే పదం వాడినా కానీ సింహం కాదురా, ఏదో ఆ పులి అని వస్తుంది. అది కూడా తెలియని ఎదవకి గత ప్రభుత్వం వీడు మాట్లాడిన 3 నెలలకంతా, ఈ వీడియోలో హిందువుల్ని తిట్టిన 3 నెలలకంతా ఇతడికి అభ్యుదయ సాహిత్యవేత్త అంటూ వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కూడా ఇచ్చింది. అది భారతదేశంలో హిందువులకు ఉన్నటువంటి స్థానం. హిందువులను ఎవడైతే తిడతాడో వాడికి అవార్డులు, హిందువులను ఎవడైతే నాశనం చేయాలని చూస్తాడో వాడికి ఎమ్మెల్యే పదవులు, వాడికి మినిస్టర్ పదవులు ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ కున్నటువంటి పవర్ అలాంటిది, కాంగ్రెస్ కున్నటువంటి దృఢ నిశ్చయం అలాంటిది. ఇంకన్నా తెలుసుకుంటారు నాయన, మీకు దండం పెడతాను.
ఈ వీడియో చూడండి ఒకసారి. ప్రతిమల పెండ్లి చేయుటకు 100,000 వేయింతురు గాని దుఃఖిత మతులైన పేదల పకీరుల శూన్యములైన పాత్రలను మెదుకు ఇదల్పది భర్త మేదిరి 33 కోట్ల దేవతలు ఎగబడ్డ దేశమున భాగ్య విహీనుల క్షుత్తులారునేట. 33 కోట్ల దేవతలు, అమ్మలు, స్వాములు, యోగులు, ప్రభానంద స్వాములు, లోన వ్యభిచారాలు, కొంపలు, మర్డర్ చేసిన వాళ్ళందరూ దాక్కోటాలు, వందల ఎకరాలు వాళ్ళ కీటాలు, యోగిలు, మోడీలు, ఆడ తలదాచుకోటాలు, బ్లాక్ మనీ దాచిపెట్టుకోటాలు, ఈ దేశంలో ఉన్న దోపిడీలు, దొంగతనాలు, బ్లాక్ మనీ అంతా రసీదులు లేకుండా వెంకటేశ్వర స్వామి కీటాలు, వెంకటేశ్వర స్వామి రోజు రాత్రిపూట నిద్రపోవటం, పొద్దున్నే లేపే వాళ్ళకి ఒక్కొక్కడికి 5 లక్షలు లేపేవాడికి. చూశారు కదా, ఈ వీడియోలో వీడు మాట్లాడినది దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఎవడన్నా తెలుగులో రాసి దాన్ని అర్థంగానే చెప్పగలిగితే 1116 ఇస్తా నేను మీకు బహుమతిగా. నా స్తోమత అంతే. వీడు ఒక కవి, అభ్యుదయ సాహితీవేత్త కదా, వాడి నోటి నుంచి వచ్చినటువంటి పలుకులు ఏంటివి, కరెక్ట్గా ఆ పదాలు రాసి ఆ పదాలకు అర్థం ఇది అని చెప్పగలిగిన వాళ్ళకి నేను 1116 నా స్తోమత అదే. దయచేసి ఇంకైనా హిందువులు ముందుకు రండి, భయాన్ని వదిలేసి రండి, ఒకటవుదాం. మనం ఎవరినో హింసించాలనో లేకపోతే ఎవరినో ద్వేషించాలనో కాదు, అట్లీస్ట్ మనల్ని కాపాడుకోవడానికైనా ముందుకు రండి. కాపాడుకోవడానికి అభ్యర్థిస్తున్నా మీ అందరినీ. కానీ మీరు చేయడం వల్ల అట్లీస్ట్ కనీసం కొంతమందికైనా ఒక ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారని నేను మిమ్మల్ని వేడుకుంటున్నా. భారత్ మాతాకి జై. గోమాతను రక్షించుకుందాం, భారతీయతను కాపాడుకుందాం. జై హింద్.